ఆ లెజిస్లేషన్ రావడం అనేది వెలుగు చూడాలి. ఆ లెజిస్లేషన్ అది ఎందుకనేది చర్చిద్దాం తర్వాత అట్లాగే ఈ రికమెండేషన్స్ మట్టుకి కొనసాగాలని చెప్పి, అలాగే ఆధార్ కార్డ్స్ కూడా వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి UIDA అని చెప్పి ఒక సంస్థని ఆదేశించారు. దాని ప్రకారం వాళ్ళకి ఇప్పటివరకు ఆధార్ కార్డ్స్ అందుతూనే ఉంటాయి అనుకున్నాను. నాకైతే మరి పూర్తి సమాచారం లేదు. మరి ఉన్న పార్టిసిపెంట్ మీరు చెప్పాలి, ఆధార్ కార్డ్స్ మీరు అందరికీ ఉన్నాయా లేవా అనేది మీరు చెప్పాలి. అదేవిధంగా కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు, పోలీసుకి ఇచ్చారు, ప్రెస్ కూడా ఇచ్చారు. ప్రెస్కి ఏమైనా ఇచ్చారంటే 354C ప్రకారం వీళ్ళ ఫొటోస్ కానీ, ఎవరైతే సెక్స్ వర్క్ చేస్తున్నారో వాళ్ళ ఫొటోస్ కానీ వీళ్ళు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వేయకూడదు అనే అంశాన్ని ప్రస్తావించారు. వేస్తే కనుక శిక్షార్హులు అని చెప్పి 354C కింద వాళ్ళకి అట్రాక్ట్ అవుతుందని చెప్పారు. అదేవిధంగా ఐటీపీఏ యాక్ట్లో కూడా కొన్ని అంశాలు అమెండ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు వారు భావించారు. దీంట్లో అమెండ్ చేస్తే కానీ ఈ యొక్క కొత్త యాక్ట్ వచ్చినా సరే దాని అమలుకి ఎటువంటి విఘాతం ఉండదు. అంటే మీకు సూక్ష్మంగా అర్థం కావాలంటే ఏంటంటే, ఇప్పుడు మనకి రాజ్యాంగం ముందు కొన్ని చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం ముందు ఆ చట్టాలు తర్వాత పాత చట్టాలు అన్నమాట. దాని తర్వాత కొన్ని రాజ్యాంగం వచ్చింది. ఒకవేళ రాజ్యాంగానికి యొక్క భావానికి కానీ రాజ్యాంగం ఉన్న అంశాలకి ఆ ముందున్న చట్టాలు ఏమన్నా కనుక వ్యతిరేకంగా అనిపిస్తే వాటిని ఏం చేస్తారు, డాక్టర్ ఆఫ్ ఎక్లిప్స్ అంటారు. అంటే గ్రహణం ఎక్లిప్స్ అంటే అది టోటల్గా ఇన్వాలిడ్ కాదు, బట్ ఎక్కడైతే ఇన్కన్సిస్టెన్సీ ఉండదో, ఎక్కడైతే రాజ్యాంగ భావానికి స్ఫూర్తికి వ్యతిరేకంగా ఆ చట్టం కానీ ఆ యొక్క చట్టంలోని కొన్ని అంశాలు కానీ వ్యతిరేకంగా వ్యతిరేకంగా ఉంటాయో అక్కడ వరకు షాడో ఉంటుంది, గ్రహణం ఉంటుంది అనమాట. అంటే అవి అప్లికబుల్ కాదు, టోటల్ చట్టం ఇన్వాలిడ్ కాదు, అక్కడ వరకు అప్లికబుల్ కాదని అర్థం. అంటే అవి అప్లై కావు. అట్లాగే రాజ్యాంగం వచ్చిన తర్వాత కూడా చేసే చట్టాల్లో ఏమన్నా కన్నా ఇప్పుడు 2016లో ఒక డ్రాఫ్ట్ ఇచ్చారు కదా, ఎవరు మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక డ్రాఫ్ట్ తయారు చేశారు కదా. ఆ డ్రాఫ్ట్లో కూడా మీకు ఆ చట్టం అనుకూలంగా, ఆ చట్టంలో ఉన్న అంశాలు కొన్ని అనుకూలంగా లేకపోయినా సరే వాటిని స్ట్రక్ డౌన్ చేయమని అడగవచ్చు. ఎవరు అడగచ్చు? పౌరులుగా మీరు అడగవచ్చు, ఎవరన్నా అడగవచ్చు. మీ తరఫున ఈ సంస్థ పనిచేస్తున్నారు కదా, ధరణి సంస్థనా? ధరణి సంస్థ పనిచేస్తుంది కదా, ఆ సంస్థ కూడా అడగచ్చు. ఏమని అడగచ్చు? ఏ ఆర్టికల్ ద్వారా అడగచ్చు అంటే ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే అని ఎవరున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నారంటే అది గుండెకాయలు అంటే దాని ద్వారా మామూలుగా అయితే మనం కింది కోర్టులో ఓడిపోతే అప్పీల్ ద్వారా జిల్లా కోర్టుకు వెళ్ళాలి, అట్లాగే అక్కడ ఓడిపోతే జిల్లా కోర్టు ద్వారా నుంచి హైకోర్టుకి వెళ్ళాలి అప్పీలు, అట్లాగే హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకి వెళ్ళాలంటే అలా కాకుండా ఆర్టికల్ అంటే అధికారం 32 ఏం చెప్తుందంటే స్ట్రైట్గా ఎవరైనా సరే, మీరన్నా కానీ మీ సంస్థ కానీ ఎవరైనా ఏ బోర్డు అయినా సరే డైరెక్ట్గా యూ కెన్ నాక్ ది డోర్స్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అంటే ఆ తలుపులు తప్పచ్చు అని చెప్తుంది 32 అధికారం చెప్తుంది. అంటే ఆ విధంగా మీరు పలానా సెక్షను పలానా చట్టం రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉంది, ఫండమెంటల్ రైట్స్కి వ్యతిరేకంగా ఉంది, పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, దానికి వ్యతిరేకంగా ఉందని చెప్తే ఆ యొక్క సంబంధిత ఆ యొక్క సెక్షన్ కానీ లేదా పూర్తిగా చట్టాన్ని కానీ స్ట్రక్ డౌన్ చేసే పవర్ సుప్రీంకోర్టు వారికి ఉంది అని ఆ యొక్క మనకి గతంలో జరిగిన సంఘటనలు కూడా తెలియజేస్తాయి. అట్లాగే 66A ఉంటుంది కదా, ఏది IT యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2005లో 66A అని చెప్పి ఒక సెక్షన్ ఉండేది. ఆ సెక్షన్ ఏం చెప్తుందంటే ఏదన్నా కానీ ఫోన్ ద్వారా మీరు ఇప్పుడంతా చాలా టెక్నాలజీగా చాలా ముందుకెళ్ళిపోయింది, ఫేస్బుక్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ ఏదైనా ఒక సంఘాన్ని కానీ ఒక క్యాస్ట్ని కానీ ఒక పొలిటికల్ లీడర్ని కానీ కొంతమంది రెచ్చగొట్టే విధంగా లేకపోతే వాళ్ళు వ్యతిరేకంగా ఏదైనా మన స్పీచ్ కానీ ఏదైనా మెసేజ్ కానీ ఇచ్చామనుకోండి, వాటిని బేస్ చేసుకుని పోలీసు వాళ్ళు మన మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయొచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొలిటికల్ మీటింగ్ జరిగేటప్పుడు వాళ్ళ మీద మనం వ్యతిరేకంగా మెసేజ్ పెట్టిన మొన్నటి వరకు కేసులు కట్టడం మనం గమనించాం. అదేవిధంగా ఇట్లాగే ఒకసారి మన బాంబేలో బాల్ ఠాకరే అని తెలిసి పొలిటికల్ లీడర్, శివసేన అధ్యక్షుడు, అతను చనిపోయినప్పుడు ఇద్దరు స్టూడెంట్స్ మెసేజ్ చేసుకున్నారు. ఏమంటే ఇతను చనిపోవడం వల్ల మనకి కర్ఫ్యూ వచ్చింది, లేకపోతే బయటకు వెళ్ళి మన కాలేజీకి వెళ్ళేవాళ్ళం, చక్కగా ఇంట్లో ఉండవలసి వచ్చింది, కర్ఫ్యూ వస్తుంది, బయటకు వెళ్ళి తిరిగేవాళ్ళం, సినిమాకి వెళ్ళేవాళ్ళం మెసేజ్ పెట్టుకున్నారు. ఇద్దరు ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టుకున్నారు ఫేస్బుక్లో. ఆ మెసేజ్ చూసి ఎవరైతే సింపథైజర్స్ ఉన్నారో ఎవరికి వాళ్ళ దగ్గరికి
అదేవిధంగా వాళ్ళ పార్టీ సంబంధించిన ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్